ఇవాళ రేపు కోస్తాంధ్ర యానం రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు ఉరుములతో కూడిన జల్లులు కూడా 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ అరేబియా సముద్రం ఆనుకుని ఉన్న కేరళ నుంచి మరఠ్వాడా వరకు విస్తరించిన ద్రోణి ఇప్పుడు దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తూర్పు విదర్భ వరకు సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రెడ్డిగా ఏపీలో 3 రోజుల పాటు కూడా వర్షాలు పడతాయనేసి చెప్పి వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, మొన్నటి వరకు కూడా దంచుకొట్టినటువంటి ఎండల నుంచి ఉపశమనం కలిగేలాగా వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని అటు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. అయితే 4 రోజుల పాటు కురిసేటువంటి ఈ యొక్క వర్షాలు ఏవైతే ఉన్నాయో ఈ కొంతవరకు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండవలసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇది ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఏదైతే పిడుగులు పడేటువంటి అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ రోజు చూస్తే ఇటు పార్వతీపురం మన్యం జిల్లా, అలాగే అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా, వైఎస్ఆర్ జిల్లా, అన్నమయ్య, చిత్తూరు జిల్లాతో పాటు తిరుపతి జిల్లాల్లో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు కురుస్తాయి అని చెప్పేసి వెల్లడించింది. అలాగే రేపు చూస్తే అటు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాతో పాటు వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లా, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఏదైతే ఈ వర్షాలు కురిసే టైంలో ముఖ్యంగా పొలం పనులకు వెళ్ళేటువంటి రైతులు కానీ కూలీలు కానీ ఎవరు కూడా చెట్ల కిందకు వెళ్ళరాదు. ఎందుకంటే చెట్ల మీద ఎక్కువగా పిడుగులు పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రమాదాల బారిన పడేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఎవరు కూడా ఆ సురక్షిత భవనాల వైపుకి వెళ్ళాలి తప్ప ఎవరు కూడా చెట్ల కిందకు వెళ్ళొద్దంటూ కూడా సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 4 రోజుల పాటు వర్షాలు కురియనున్న నేపథ్యంలో ముఖ్యంగా ఉద్యానవన పంటలకు కూడా ఈ ఎదురుగాళ్ళ వల్ల ఉద్యానవన పంటలు నేల కొరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో మామిడి తోటల్లో మామిడికాయలు రాలిపోవడం ఇటువంటివన్నీ కూడా సంఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ అకాల వర్షాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం రైతులకు మాత్రం కొంతవరకు తీరని నష్టం అయితే చేకూర్చాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వరి మసూళ్లు అవుతున్న నేపథ్యంలో ఏవైతే ధాన్యాలు కళ్ళాల మీద ఉన్నాయో ఆ ధాన్యాలు కూడా తడిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే 4 రోజుల పాటు కురిసేటువంటి వర్షాలని దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రైతులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అయితే వెల్లడించింది. ఈ ద్రోణి ప్రభావం 4 రోజులు ఉంటుంది కాబట్టి 4 రోజులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. మమత, రైట్, థ్యాంక్ యూ.